హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ పేపర్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఇది. పేపర్ క్లియర్ చేసుకోండి. పేపర్ మ్యాథ్స్ పేపర్ ఇది. పేపర్ క్లియర్ చేసి ఫస్ట్ సరికి రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ బిట్ అయినా కూడా జరుగుతుంది. ఫాలో చేసిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ స్టేట్మెంట్స్ చూడండి. మన స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే అదే ఏ క్వశ్చన్ సాల్యూషన్ అవుతుందో క్లియర్గా చెక్ చేసుకుని బిట్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసిన విధానంలో మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి చదవలేదు. క్వశ్చన్ చూస్తే అబ్జర్వ్ చేసిన ప్రకారం ఎక్స్ప్రెస్ అండ్ ట్యాన్ ప్లస్ అబ్జర్వేషన్ చేయమన్నాడు. కాస్ వచ్చేసరికి ట్యాన్ వచ్చేసరికి కాస్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. క్వశ్చన్ క్లియర్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ క్వాడ్రీకి క్రియేట్ ద క్వాడ్రీకి ఈక్వేషన్ టైప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యాజ్ రెసిప్రోకల్ రూట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యాజ్ లైక్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ క్లియర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వ్యూ ట్రయాంగిల్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ మార్క్స్కి ఉపయోగపడే విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్మెంట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసిన విధానంలో క్లియర్గా చెక్ చేసుకుంటే మనకి టేబుల్ ప్రకారంగా మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటే మనకి వెరీ ఇంపార్టెంట్ వ్యూ ప్రాక్టీస్కి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ డిఫ్లెక్షన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్లియర్ చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ ఎస్సీఎఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రాక్టీస్ చేసే విధానంలో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ చెక్ చేసుకోండి. x=2 అని చెప్పేసి ప్రకారం సింప్లిఫై చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 0 అవుతుందని చెక్ చేయమన్నాడు. క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ చెక్ చేసి 1-2 చెక్ చేసుకుంటే ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి 12 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రాబిలిటీ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అదే సెక్షన్ 2లో సరికి 16 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసిన ప్రకారం వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్ చెక్ చేసిన 2 మార్క్స్ క్వశ్చన్ ఈజీ కవర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఫాలో చేసుకోవడానికి పాయింట్ ఆఫ్ ద వాల్యూమ్ ఫైన్ ఆఫ్ ద కర్వ్ సర్ఫేస్ ఏరియా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే ఫార్ములా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుంటాడు. డిస్టెన్స్ ఫార్ములా అని చెప్పేసి డిస్టెన్స్ సంబంధించిన ఫార్ములా ప్రకారంగా ఆరిజిన్ సంబంధించిన క్వశ్చన్ ప్రకారం సింప్లిఫై చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ tan A=√3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ దీని ప్రకారం సింప్లిఫై చేసి 4 మార్క్ క్వశ్చన్ ఇవ్వడుతుంది. 4 మార్క్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా ఎగ్జామినేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఫాలో చేసుకుని క్వశ్చన్ ఆఫ్ వ్యూ క్లియర్ చెక్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసే విధంగా. నెక్స్ట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి sin A ప్లస్ cosecant A హోల్ స్క్వేర్ ప్లస్ cos A ప్లస్ secant స్క్వేర్ హోల్ స్క్వేర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ ఎస్ఏ క్వశ్చన్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి కర్వ్ సర్ఫేస్ నుంచి మన క్వశ్చన్ అడుగుతుంది. క్లియర్ చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ప్రాబిలిటీస్ క్వశ్చన్ అడుగుతుంది. ఇంపార్టెంట్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కింద. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి సర్కిల్స్ నుంచి క్వశ్చన్ అడుగుతుంది. ఇంపార్టెంట్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కింద రెడీ చేయండి. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి సరికి మోర్ సంబంధించిన యాజ్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుంటే నెక్స్ట్ మనకి సెకండ్ లెసన్ నుంచి మనకి ప్రాబిలిటీ క్వశ్చన్ కంపల్సరీగా 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాయి. ఇంపార్టెంట్ మార్క్స్కి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి చూసే పర్పస్లో మెయిన్ ఇంపార్టెంట్ కింద 5 × 8 = 40 మార్క్స్ అని చెప్పేసి అడిగింది. 40 మార్క్స్లో కంపల్సరీగా చాయిస్ మెయింటైన్ చేస్తున్నాడు. వితౌట్ చాయిస్తో చెక్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసిన కంపల్సరీగా మనకి ఫస్ట్ లెసన్ నుంచి కంపల్సరీగా ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా పాయింట్ ఆఫ్ చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ కింద ట్రైజెక్షన్ క్వశ్చన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి ఇంపార్టెంట్ మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ ఫాలో చేసుకుని క్వశ్చన్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకుని పేపర్ ఆఫ్ వ్యూ మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఇంపార్టెంట్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఫాలో చేసుకోవడానికి యాజ్ నెక్స్ట్ ఆఫ్ వ్యూ అర్థమైన ప్రోగ్రెషన్ క్వశ్చన్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్లియర్ చేసుకుంటే ఆఫ్ వ్యూ మనకి యూజ్ చేసే పర్పస్ ప్రాపర్టీ క్వశ్చన్ ఇంపార్టెంట్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ చేసుకునే విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ చెక్ చేసుకోండి. ట్రీస్ బ్రేక్ అని చెప్పేసి మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గురించి యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఫాలో చేసుకుని క్వశ్చన్ ఆఫ్ వ్యూ ఓడి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదే పేపర్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసిన ప్రకారం వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్ అని చెక్ చేసుకోండి. గ్రాఫ్స్ ఒకసారి 2 గ్రాఫ్స్ ఒకటి జరుగుతుంది. కంపల్సరీగా మెయిన్ ఇంపార్టెంట్ గ్రాఫ్ అనేది కవర్ చేసుకునే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఫాలో చేసుకుని క్వశ్చన్ ఆఫ్ వ్యూ ప్రాపర్టీ సంబంధించి క్లియర్గా చెక్ చేసుకుని ప్రీ ఫైనల్ సంబంధించింది. ఇంకా పేపర్స్ వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. కీప్ వచ్చింది మా ఛానల్. థ్యాంక్ యూ.